అశాశ్వతమైన క్షయమైపోయే ఈ యొక్క రాజ్యాన్ని మాకు విడుదలిచ్చిన కొరకు, మా కొరకు తండ్రి, మా విడుదల కొరకు మీ ప్రాణములు ప్రాయశ్చిత్త బలిగా పెట్టి మీ అమూల్యమైన రక్తంలో మమ్మల్ని కడిగి తండ్రి అనే బాధ్యత మాకు అనుగ్రహించి మీ కుమారత్వాన్ని ఇచ్చి మీతో మీ రాజ్యంలో పరిశుద్ధులైన మీ బిడ్డల మధ్య మీ దూతలలో రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని చేసినందుకు ప్రభువా మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. ఏ యోగ్యత లేని నన్ను మమ్మల్ని మీరు ప్రేమించినారు తండ్రి. మిమ్మల్ని ప్రేమించడానికి మాకు నేర్పించండి. మీ కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ మాకు సహాయం చేసి మా యాత్రలన్నీ మిమ్మల్ని స్తుతించుకుంటూ మిమ్మల్ని మహిమపరచుతూ మీలో ఆనందించేవారుగా మమ్మల్ని స్థిరపరచండి. సమస్త వ్యతిరేకాత్మను బంధించండి. అందరి హృదయం ఎరిగిన ప్రభా, హృదయాంతరంగంలో ఎరిగిన తండ్రి, ఎవరి ఆశతో ఆకలితో మీదకు వచ్చినారో వారి ఆకలి మీరు తీర్చండి. ప్రభువా, మీ వ్యవహారం అనుగ్రహించండి. బలహీనలను కనికరించండి, అనుపరచండి. మీ నోటి బరకు వాడుకోండి. ప్రభువా, మీరు మాతో మాట్లాడి మిమ్మల్ని కలిగి ఈ లోకయాత్ర ముగించే వరకు మీలో సంతోషించేవానుగా మమ్మల్ని స్థిరపరచమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. 11వ వాక్యం చూసుకుందాము. ఆయన రాజ్య మహోన్నత ప్రభావము 13వ వాక్యం చదవండి. నీ రాజ్యము శాశ్వత రాజ్యము ఎంతకాలం ఉంటుందట? ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యము తరతరములు నిలుస్తుంది. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకము క్షమిపోయేది. ఈ లోక రాజ్యములకు రాజు శత్రువైన సాతాను. ఈ రాజు ఎప్పుడు అతను వాడుకుంటూ ఉంటాడు, బానిసగా చేస్తూ ఉంటాడు. ఈ రాజు కింద ఉన్న ప్రతి మనుషుడు బానిసత్వం చేస్తూ దిగులుతో విచారముతో కృంగుతూ సంతోషము సమాధానం లేని స్థితిలో ఉండాలి. అయితే ఆ పరలోకపు రాజు ఆ బంధింపబడిన వారిని విడిపించుకి శాశ్వత రాజ్యంలో చేర్చుడు కొరకు ఆయన వెదకుచు వచ్చినాడు. నశించిపోయే నన్ను నిన్ను వెతికినారు. అదే మనిషి నీతి కాదు కానీ ఆయన ప్రేమ, ఆయన దయ. ఏ మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ మనుషులు నీతిమంతుడు కాదు కానీ పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలోకి వచ్చి నన్ను వెంబడించండి. ఎందుకు? ఈ క్షయమైన లోకంలో, ఈ క్షయమైన ఈ రాజ్యంలో ఈ యొక్క బాధించే శత్రు చేతిలో ఉంటారు. నేను మీ తండ్రిని. ఆయన రాజే కానీ మనకు తండ్రి. అది అర్థం చేసుకోండి. ఆయన రాజే. ఆయన కంటే అధికారం కలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన రాజే కానీ అయితే ఆయన నా తండ్రి అని మనం గ్రహించినప్పుడు తండ్రి దగ్గర ఉన్న స్వతంత్రాన్ని, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ స్వేచ్ఛను మనం వాడుకోవాలి. మనం ఉపయోగించుకోవాలంటే తండ్రి మాటకు మనము విధేయులు కావాలి. తండ్రి మాటకు విధేయులు కావాలంటే ఆయన పిలిచిన పిలుపును అర్థం చేసుకోవాలి. ఏం పిలిచినా తెలుసునా? రండి, నా మాట వినండి, నా మాట ప్రకారం నా వెంట రండి, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను, నా జీవాన్ని మీరు పొంది వెళ్ళి అనేకులు నా ఎదుకు నడిపించండి. ఏ మనుషుడు నశించిపోవడానికి ఇష్టపడను, నేను మిమ్మల్ని ప్రేమించి రక్షించుకున్నాను కనుక మీరు నా చేతిలో బలమైన పాత్రగా ఉండి అనేకులను రక్షించండి. కానీ మీ కొరకు మీరు జీవించవద్దు. నేను నా కొరకు జీవించుకున్నాను. నేను మీకు అప్పగించుకొని మీ కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను కనుక మీరు నా కొరకు ప్రతిష్ఠించుకోండి. ఇది దేవుని యొక్క పిలుపు. ప్రియ సహోదరుడా, అందుకనే నువ్వు సర్వాంగ కౌశలంతో దేవుని వెంబడించాలంటే ఓ సంఘమా వినుమా, ఏమినాలి? నా కొరకు జీవించు. ఈ అశాశ్వత లోకములో బంధింపబడిన అనేకులను నా దగ్గర నడిపించు. నేను వచ్చినాను, అందుకే నీ కొరకు నేను ప్రాణం పెట్టినాను కనుక నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు. నీకున్న సమస్తం ఇచ్చి నన్ను వెంబడించు. నేను నీతో ఉంటాను. లోకాన్ని విడిచి, శరీరాసనం విడిచి ఆయన వెంబడించే మనుషులతో దేవుడు ఉంటాడు. అతన్ని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. లోకాన్ని పెనవేసుకుంటూ ఆయనతో ఉంటే ప్రేసులారా నిర్వేసిస్తూ ఉంటావు కనుక, భక్తిహీనతలను దిగిపోతావు కనుక భక్తిహీన ఆశ భంగం అయిపోయిన ఏది నువ్వు పొందలేవు.
ఆయన నుండి ఏది పొందడానికి అవకాశమే లేదు. అల్ప విశ్వాసి. నీ విశ్వాసిగా దేవుడు నా తండ్రి ఉన్నాడని నీ విశ్వాసం నీకుంటే దేనికి భయపడవు, దేని కొరకు ప్రయాసపడవు, దేని కొరకు నీ సమయంతో పాటు చేసుకోవు. నీకు ఇవ్వబడిన అతి శ్రేష్టమైన సమయమును ఆయన రాలేండుగా వడిగా ఆయన ఎదుర్కోవాలంటే సిద్ధపడి ఉండాలి. నిద్రపోయిన తర్వాత ఆయన వస్తారు, లేపుతారు. నీ ఇంటి వాళ్ళు వచ్చి లేపుతారు. నువ్వు లేచేటప్పటికి ఏముందా? దేవుని వాక్యం ఏమి రాబడింది? తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నేను లేచి ఆయనకు తలుపు తీయటకు ఆలస్యమవుగా ఆయన వెళ్ళిపోయాను. ఏమండి, ఇంకా కొంచెం సేపు ఉంటాను, కొంచెంసేపు కొంతకాలం దేవుని లోకంలో సంపాదించుకోవాలి, కొంతకాలం బిడ్డల కొరకు ప్రయాసపడాలి, కొంతకాలం నేను నా ఈ లోకంలో ఉన్న సంతోషాన్ని అనుభవించాలి అనుకుంటూ నీ సమయం అంతా గడుపుతూ ఉండగానే ఆయన వెళ్ళిపోతాడు. లేక ఆయన వస్తాడు. వస్తే నీ గతి ఏంటి? నేస్తం. ఈ సమయంలో ఆయన వస్తే నేస్తం నీ గతి ఏమిటి? స్నేహితుడా, నీ గతి ఏంటి? నువ్వేమవుతావు? క్రీస్తు వచ్చినప్పుడు సిద్ధపడి ఉంటే సంతోషంగా ఆయనతో ఉంటావు. వేగంగా వెళ్ళిపోయి మేఘాల్లో ఉంటావు. పాట పాడటం కాదు, సిద్ధపడు ప్రియ సహోదరుడా, సిద్ధపడు. సమయము కొంచెమే. ఎంత దగ్గరకు వచ్చిందంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. అందుకనే చెవి గలవాడు వినుగాక. చెవులుంటే వింటావు, చెవులుంటే గ్రహిస్తావు. నా దేవుడు సజీవుడు, ఆయన గురించి నేను చెప్పాలి. ప్రాణం ఇచ్చారు నా పితరులు, నేను కూడా ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ చివరి దినంలో నాకు ఇవ్వబడిన సమయమును నా దేవుని కొరకు ఖర్చు పెట్టు. ఆయన కొరకు ఎదురు చూస్తాను. అది నేను కాదు, నాతో ఉన్న ప్రేసోళ్ళు మీరందరూ కూడా అలా ఎదురు చూడాలి. అలా ఎదురు చూసిన దినాన శాశ్వత రాజ్యం అన్నది క్షయము కాని అక్షయమైన రాజ్యము. ఆ రాజ్యం నిత్యము స్థితులే, నిత్యము సంతోషమే, నిత్యం ఆనందమే. ఆనందమైన రాజ్యం ఉండే కొరకు అమూల్య రక్తము ద్వారా వాషతులే ప్రజలారా ఘనత మహిమా స్తుతులను. చెప్పబడారు కదా, ఎంతవరకు అర్థమైంది? చెడు మార్గంలో జీవించాను, చెడిపోయినాను. అలా నన్ను శాంతి మార్గంలో, సంతోష మార్గంలో నడిపించుకు నా ప్రభువు నన్ను వెతుకుతూ వచ్చాడు. నాలో ఏ మంచి లేదు, ఏ నీతి లేదు. కప్పు కూర్చొని నన్ను పరిమళ వాసన చేటుకుని నా కొరకైనా ప్రతిష్ఠించుకున్నారు. కనుక నేను నా జీవితంలో ఆయన కొరకు నేను ప్రతిష్ఠించుకుంటాను. ఒక క్రైస్తుని యొక్క ప్రమాణం అది. నీ కొరకు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు, నువ్వు ఆయన కొరకు ప్రతిష్ఠించుకోవాలి. లేని పక్షంలో వచ్చి విని వెళ్ళినంత మాత్రాన ఏ మనుషులు పరలోకంలో చేరడం. ఎప్పుడు ప్రక్కలను చూసి వాడు పరలోకంలో చేస్తాడా, వాళ్ళు అలా ఉన్నాండి, ఇలా ఉన్నాండి, మంచిది కాదండి, ప్రార్థన చేస్తుంది కానీ ఇంట్లో పద్దాక గొడవలండి. ఎందుకు ఇతరులు చూస్తావు? మొదటి కళ్ళు దూరం తీసాయి. ఎందుకు నీతో ఉన్న వారిని బాధపరుస్తావు? ఎందుకు వారిని అలా ఉన్నావు, ఇలా ఉన్నావు ఎందుకు దూషిస్తావు? ఎవరిచ్చాడు నీకు అధికారము? ఎవరిని విమర్శించాల్సరికి నీకు ఎవరైనా అధికారం ఇచ్చారా? అది ఒక సామెత ఉన్నది. ఏమిటి సామెత ఒకటి ఉంది. ఏమిటి? గురిగింది చాలా అందంగా ఉంటుంది కానీ దాని కింద నలుపు ఉంటుంది, అది తెలియదు అడు దానికి. నీ బుద్ధి నీకు తెలియదు, నువ్వు చెడిపోయి ఉన్నావు, ఇతరులను విమర్శించేవాడుబా. ప్రభువు నీ కొరకు ఈ లోకంలోకి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడిన నీ డ్యూటీ ఏంటి? నువ్వేం చేయాలి? ఎందుకు పిలిచినాడు? ఆయన వచ్చినాడు ఈ లోకంలోకి, అందరిని క్షమిస్తూ పోయినాడు. నువ్వు క్షమించకపోతే నువ్వేనాడు బాగుపడవు. అందుకనే మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. అయితే ఏ మనుషుల రక్షణ ఆ మనుషులే కాపాడుకోవాలి. కనుక నిర్లక్ష్యంగా ఉంటే ఆ మనుషుల నుంచి నరకంలో ఉంటాడు. అతని గురించి దేవుని వాక్యం వెళుతూ ఉన్నప్పుడు అతను లోపడకపోతే అది దేవుని వాక్యం ఏంటంటే, మనుషుడా నువ్వేం విత్తుతావు ఆ పంట కోస్తావు, విత్తుకున్నది కోసుకుంటావు. నాకేంటి? ఆ మనుషుల లోటు ఉంది, నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితాన్ని దిద్దుకో, నీళ్ళు ఎక్కడ చూసుకో. కానీ నా కంటిలో దూలాన్ని పెట్టుకుని ఇతరుల కంటిలో నలుసు నేను చూడలేను. చాలామంది చెబుతూ ఉంటారు, నేను అది ఇష్టపడను. ఏం చెబుతారంటే వచ్చి దాకా ఎవరో ఒకరి గురించి సాలీలు చెబుతూ ఉంటారు. వీళ్ళకేం బుద్ధి లేదు.